మధ్య వారు వారి దేవతలను ఉంచుకుంటారు. అక్కడికి వెళ్ళాలని కనిపెడుతున్న వారిని గురించి అక్కడ మాట్లాడటం మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ అంటుంది ఒక మాట, పరుచుకొనుచున్న వారై పంది మాంసమును, హేయ వస్తువును, పంది కొక్కులను తినువారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఈ మాట కూడా వాళ్ళకి జ్ఞాపకం చేశా ఆ ఫ్రెండ్స్కి. వాళ్ళు వెంటనే ఆ పాత్రను తీసి పక్కన పెట్టేశారు. దేవుడు అంటున్నాడు నశింపజేస్తానని. అంత శిక్షకి ఎందుకు పాత్రలు కావాలి అని అడిగా. వెంటనే పక్కన పెట్టారు. ఇక్కడ ఒకడును తప్పకుండా, తోటలోనికి వెళ్ళినటువంటి వారిలో ఒకడును తప్పకుండా అంటే వారి యొక్క తోటల మధ్య ఉన్నటువంటి బలిపీఠములను, అన్య దేవతల యొక్క విగ్రహములను వారి గుడులు ఆ యొక్క తోటల మధ్య ఉంచుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాంటి వారికి శ్రమ ఉంది, వారు నశిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. 18వ వచనం, వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని సమకూర్చెదను, వారు వచ్చి నా మహిమను చూచెదరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, దేవుడు ఆయా జనములను ఆయా భాషలో మాట్లాడు వారిని ఆయన ఏర్పరచుకునేవాడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ వారిని మహిమపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క మహిమను వారికి చూపెట్టేవాడుగా ఉంటున్నాడు. నా మహిమను చూచెదరు. లోకములో ఉన్న ప్రతి వాడిని కూడా ఆయన ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జనములో నుండి ప్రతి వారిని కూడా ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. ఇదే మాటను మనము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనంలో, 6వ వచనంలో, 9వ వచనంలో మన గత వారము 2వ ఆరాధనలో ధ్యానించుకోవటం జరిగింది. దేవుడు ప్రతి వ్యక్తిని ఆయా భాషలు, ఆయా జనములు మాట్లాడే వారి నుండి ఆయన పిలుచుకునే వాడుగా ఉన్నాడని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. 19వ వచనం, నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదను, వారిలో తప్పించుకుని వారిని వీలు కాండ్రైన తర్షీషు, పూలు, లూదు అను జనుల యొద్దకును, తూబాలు, యావాను నివాసుల యొద్దకును నేను పంపుదను. నన్ను గూర్చిన సమాచారము వినినట్టియు నా మహిమను చూడనట్టియు దూర దీప నివాసుల యొద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ప్రేమైన దేవుని సంగమ, ఈ చివరి వచనములో నుండి ఈనాటి వాక్యము ప్రారంభం. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమ, దేవుని యొక్క మహిమను చూసిన వారు ఎవరు? యెరూషలేమును ప్రేమించువారు, దేవుని యొక్క కార్యాలను అనుభవిస్తూ ఉన్నవారు, దేవుని యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తున్నవారు, ఆయన ద్వారా ఆదరణ పొందినవారు, ఆయన ద్వారా మహిమను పొందినవారు, ఆయన ద్వారా సమాధానమును పొందినవారు, ఆయన ద్వారా ఐశ్వర్యమును పొందినవారు, ఆయన చేత సంకబెట్టుకున్నవారు, ఆయన చేత మోకాళ్ళ మీద ఆడింపబడిన వారు, ఆయన చేత ఆదరింపబడిన వారు, వారి యొక్క ఎముకలను గడ్డి వలె బలమును పొందుకున్నటువంటి వారు, వీరందరూ కూడా ఆయన యొక్క మహిమను జనములలో ప్రకటించువారుగా ఉంటారు. హల్లెలూయా. అలా చేస్తామా చేయమంటే మనం ఉన్నాం. దేవుడు మనకి ఏదైనా మేలు చేశాడు అనుకోండి, చెప్పకుండా ఊరుకు